మనము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించినటువంటి అంశాలను మనము చర్చించుకుంటూ ఉన్నాం. ముందు సెషన్లో మనము భారత్కి మయన్మార్కి ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలని వాటి యొక్క ప్రత్యేకతలను చూడడం జరిగింది. వాటితో పాటుగా ఇండో చైనా బోర్డర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము గమనిస్తున్నాం. ఇండో చైనా బోర్డర్కి సంబంధించిన అంశాలను కూడా గమనిస్తున్నాం. ఈ అంశాలను మనం చూసినప్పుడు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము ఈ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నట్టుగా మనం గమనించడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన జరగక ముందు జమ్మూ అండ్ కాశ్మీరు అతి పొడవైనటువంటి సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ అత్యంత పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఈ సరిహద్దు భాగాల్ని మనము సరిహద్దు రేఖల్ని 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. వెస్టర్న్ సెక్టారు, మిడిల్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టార్ అని 3 రకాలుగా విభజించుకున్నాం. అది చర్చించుకున్నాం. ఈ వెస్టర్న్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేఖను ఏమని అనుకున్నామంటే LOAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అనుకున్నాం. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రేఖను ఏమనుకున్నామంటే మెక్మోహన్ రేఖ అని అనుకుంటున్నాం. మెక్మోహన్ రేఖ. సో ఈ మెక్మోహన్ రేఖ కానివ్వండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానివ్వండి, మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్, యూకేలో కానివ్వండి, ఏ రేఖ కూడా భారతదేశానికి చైనాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాల ద్వారా కానీ లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా కానీ కుదిరినటువంటి రేఖలు కావు. ఈ మెక్మోహన్ రేఖ అనేది 1912లో సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి దాని పక్కన ఉన్న టిబెట్ ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒప్పందము. సో ఈ ఒప్పందాన్ని కానీ మిగిలిన ఏ ప్రాంతంలో ఈ సరిహద్దు రేఖను కానీ ఏ రోజు కూడా చైనా ప్రభుత్వము మనల్ని గౌరవించినటువంటి పరిస్థితి లేదు. వీటితో పాటుగా కొన్ని సందర్భాలలో భారతదేశం మీద ఇంట్రూజన్స్ అంటే ఆక్రమణ చేయడానికి కూడా చైనా ప్రయత్నించే సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా జరిగిన సంబంధం చూసినట్లయితే ఆగస్టు 2017లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి LOACలో ఉన్నటువంటి పోంగాంగ్ లేక్ని కూడా, పోంగాంగ్ సరస్సును కూడా అది ఆక్రమించాలని ప్రయత్నించింది. రెండవది ఈ పోంగాంగ్ లేక్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నా, మరలా కూడా చెప్తున్నానండి. ఇది రంసార్ ఒప్పందం ప్రకారము వెట్లాండ్ ప్రొటెక్షన్ అంటే చిత్తన్నీళ్ల పరిరక్షణ కోసము ఉన్నటువంటి ఒప్పందం ప్రకారము ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఈ ప్రాంతాన్ని కనుక రంసార్ ఒప్పందంలో కనుక చేర్చినట్లయితే దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఎండ్యూరిక్ లేక్స్లో అంటే భూభాగంలో ఉన్న లేకుల్లో, సెలైన్ లేక్స్లో, ఉప్పునీటి సరస్సులో ఇది మొదటిదవుతుంది. తర్వాత రెండవది వచ్చి ఇది బరహోతీ ప్రాంతం. బరహోతీ ప్రాంతం. ఈ బరహోతీ ప్రాంతం ఎక్కడుంది అంటే ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతం. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ బరహోతీ అనేది సరిహద్దు రేఖ మీద ఉన్న ప్రాంతం. దీన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా కాల్పులు జరగడం, కొంత ప్రాణ నష్టం జరగడం కూడా జరిగింది. ఇది 2017 ఆగస్టులో మొదటిది జరిగితే ఇది 2017 జూలైలో జరిగినటువంటి సంఘటన. ఇవన్నీ కూడా ప్రీవియస్ సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు, అభ్యర్థులు గమనించాలి. ఇక మూడవది వచ్చినట్లయితే డోక్లాం ప్రాంతం. డోక్లాం ప్రాంతం ఇది వచ్చి సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి, సిక్కింకి ఇటు భూటాన్కి టిబెట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రై జంక్షన్ పాయింట్లో ఉన్నటువంటి ప్రాంతం డోక్లాం ప్రాంతం. ఈ డోక్లాం ప్రాంతాన్ని ఇది భూటాన్కి సంబంధించి ప్రాంతం. ఇది ఈ భూటాన్కి సంబంధించిన ఈ ప్రాంతం కూడా భారతదేశ పరిరక్షణలో ఉన్నటువంటి ప్రాంతం. సో భూటాన్కి సంబంధించిన వచ్చినప్పుడు మనం ఆ విషయాన్ని చర్చించుకుందాం. సో ఈ భూటాన్కి సంబంధించిన డోక్లాంని కూడా ఆక్రమించాలని ప్రయత్నించినప్పుడు ఆ సందర్భంలో కూడా భారతదేశానికి చైనాకి మధ్య కొన్ని ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా కొంత ప్రాణ నష్టం జరగడం అనేది జరిగింది. సో ఈ మధ్య కాలంలో భారతదేశానికి చైనాకి మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఉన్న ప్రాంతాల్లో 3 సందర్భాలు ఉన్నాయి. అవి 2017 సంవత్సరంలో అన్నీ కూడా జరిగింది. ఆగస్టు 2017లో పోంగాంగ్ లేక్ని, 2017 జూలైలో బరహోతీ ప్రాంతాన్ని, 2017 జూన్లో డోక్లాం ప్రాంతాన్ని ఆక్రమించాలని ప్రయత్నించినటువంటి సందర్భాలు మనకి గమనించవచ్చు.
ఇక మూడవది ఇండో పాకిస్తాన్ బౌండరీ. ఇండో పాకిస్తాన్ బౌండరీ. ఇండో పాకిస్తాన్ బౌండరీ. సో మూడవ అతిపెద్ద బౌండరీ సరిహద్దు కలిగినటువంటి దేశము పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క బౌండరీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ గుజరాత్, నెక్స్ట్ రాజస్థాను, నెక్స్ట్ పంజాబు, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 4 రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు. మొత్తము 3310 కిలోమీటర్ల మేర కిలోమీటర్ల మేర మొత్తం 3310 కిలోమీటర్ల మేర సరిహద్దు పొడవు కలిగినటువంటి ప్రాంతం ఇది. సో అత్యధికంగా సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే అది రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రంతో అత్యంత పొడవైనటువంటి లాంగెస్ట్ బౌండరీ కలిగి ఉంది పాకిస్తాన్. ఓకే, రైట్. ఇక్కడ సరిహద్దు రేఖను మనం గమనించినట్లయితే బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు, పాకిస్తాన్ ఏర్పడేటప్పుడు, అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్, ఈ 2 దేశాలు ఒక దేశంగా పాకిస్తాన్గా ఏర్పడేటప్పుడు ఏర్పరిచినటువంటి సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అధ్యక్షతన ఏర్పడినటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో, రాడ్క్లిఫ్ రేఖ ఏదైతే ఉందో దానినే ఇక్కడ కూడా మనం సరిహద్దు రేఖగా గమనించాలి. వీటితో పాటుగా గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా భారతదేశానికి పాకిస్తాన్కి చెదురుముదురుగా సంఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి. రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం. సో ఈ రాన్ ఆఫ్ కచ్లో ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది కొన్ని సహజ వనరులకు నిలయం. ఈ ప్రాంతం అంటే పెట్రోలియం నిల్వలు ఎక్కువగా బయటపడుతున్న ప్రాంతము. అలాగే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రాంతంలో అత్యధికంగా సహజ వాయువు, పెట్రోలియం నిక్షేపాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఇవి చిత్తడి నెలల ప్రాంతం ఇది కూడా. సో ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి 23.5 డిగ్రీలు పైన ఉన్నటువంటి 24 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, దీన్నే సర్ క్రీక్ రేఖ అంటాము. ఈ సర్ క్రీక్ రేఖ ఈ ప్రాంతంలో, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అంటే పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కి, ఇండియాలోని గుజరాత్ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖగా మనం గమనించాలి. సర్ క్రీక్ రేఖ, దీన్నే 24 డిగ్రీల సమాంతర రేఖ అంటాము. 24 డిగ్రీస్ నార్త్ ఆర్ 24 డిగ్రీస్ ప్యారలల్ లాటిట్యూడ్, ఇది సరిహద్దుగా ఉంది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏర్పడే సందర్భంలో 1948లో ఇక్కడ చాలా భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించడం జరిగింది. సో దీన్నే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మిగిలిన జమ్మూ కాశ్మీర్కి మధ్య ఉన్న రేఖను ఏమంటామంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, LOC, నియంత్రణ రేఖ. లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అంటాం. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ దేని గుండా వెళ్తుందంటే ఇక్కడ కారాకోరం పర్వతశ్రేణి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్వతశ్రేణి ఏంటంటే కారాకోరం పర్వత శ్రేణి. ఈ ఎగువ భాగంలో, కారాకోరం దిగువన అనేక పర్వతాలని తర్వాత చూద్దాం మళ్ళీ. అవి కారాకోరం పర్వత శ్రేణి. ఈ కారాకోరం పర్వత శ్రేణికి తూర్పు భాగంలో ఒక హిమనీ నదం ఉంది, సియాచిన్ హిమనీ నదం, సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ హిమనీ నదం ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకి ఆవల ఉన్నటువంటి హిమనీ నదాల్లో భూభాగం మీద అతిపెద్ద హిమనీ నదం, దాదాపు 75 కిలోమీటర్ల పొడవు, 58 కిలోమీటర్ల వెడపు ఉన్నటువంటి ఈ హిమనీ నదము ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఆవిర్భవించేటటువంటి నదీ వ్యవస్థకి జీవనాధారం. ఉదాహరణకు భారతదేశం నుంచి ప్రవహించే సింధు నదిని కనుక మనం చూసినట్లయితే ఇండస్, జేలమ్ము, చెనాబు, రావి, బియాసు, సట్లెజి, ఈ నదీ వ్యవస్థను సింధు నదీ వ్యవస్థ అంటాం. ఈ సింధు నది వ్యవస్థలో పైన ఉన్నటువంటి ఇండస్, జేలంకు సంబంధించినటువంటి ఈ నదులకి అవసరమైనటువంటి నీరంతా కూడా ఈ సియాచిన్ హిమనీ నది నుంచి మాత్రమే వస్తుంది. పాకిస్తాన్ కనుక మనం గమనించినట్లయితే దానికి అవసరమైనటువంటి నీటి వనరుల్లో 99% నీటి వనరులు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి హిమనీ నది వ్యవస్థ వల్ల మాత్రమే వాటికి అందుతుంది. సో ఈ హిమనీ నది వ్యవస్థ ప్రపంచంలోనే ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకి
ఆవల ఉన్నటువంటి హిమనీ నదాల్లో అతిపెద్ద హిమనీ నద వ్యవస్థ. ఇక్కడ వీటితో పాటుగా మరొక హిమనీ నదాలు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత సందర్భంలో చూద్దాం. సో ఈ హిమనీ నదానికి, సియాచిన్ హిమనీ నదానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి ఉంది, దీన్నే సలటోరా పర్వతాలు అంటాం. సలటోరా. ఈ సలటోరా పర్వతాలను కనుక మనం గమనించినట్లయితే ఈ కారాకోరం పర్వతశ్రేణిలో భాగమైనటువంటి పర్వతాలు సియాచిన్ హిమనీ నదానికి పశ్చిమాన ఉండి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆక్రమణ చేయాలని వచ్చేటటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది పెట్టని గోడలాగా ఉండి సియాచిన్ హిమనీ నదంతో పాటు మిగిలిన రెస్ట్ ఆఫ్ ది కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మిగిలిన కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ద కాశ్మీర్ని ప్రొటెక్ట్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది ఈ సలటోరా పర్వతశ్రేణి. సో సలటోరా పర్వతాలు ఎందులో భాగం అంటే కారాకోరం పర్వతశ్రేణిలో భాగము. ఈ సియాచిన్ హిమనీ నదానికి కారాకోరం పర్వతశ్రేణికి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఇవి. ఓకేనా? అయితే 1984లో ఈ సియాచిన్ హిమనీ నదాన్ని దాటి భారత్లో ఉన్న మిగిలిన కాశ్మీర్ని ఆక్రమించాలనేటువంటి దురుద్దేశంతో పాకిస్తాన్ యొక్క ఆర్మీ ప్రయత్నించింది. సో 1984లో 13 ఏప్రిల్న భారతదేశం ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ విజయ్ ఏం జరిగిందంటే 1984 13 ఏప్రిల్న అటువైపు నుంచి అంటే సలటోరా పర్వతశ్రేణిని దాటి సియాచిన్ హిమనీ నదిలోకి ఎంటర్ అయ్యి కిందకు దిగుతున్న సందర్భంలో మన సైన్యం వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టడం, వాళ్ళందరినీ కూడా బంధించడం జరిగింది. సో ఆ ఆపరేషన్ చాలా విజయమైనటువంటి ఆపరేషను. ఈ సియాచిన్ హిమనీ నది వ్యవస్థను ఆ రోజు కాపాడుకోకుండా ఉన్నట్లయితే అది కూడా భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ చేతిలో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉండేది. కానీ భారత సైన్యము ఆ పరిస్థితి రానివ్వకుండా చాలా సమర్థవంతంగా పనిచేయడం మనందరూ కూడా గర్వకారణం. సో ఆపరేషన్ విజయ్ అనేది 1984 13 ఏప్రిల్న సియాచిన్ హిమనీ నదాలను దాటి కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి వస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టినటువంటి రోజు. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1972లో ఏర్పడినటువంటి సర్ క్రీక్ ఒప్పందం కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 1972లో ఇది కూడా సిమ్లాలో జరిగిన ఒప్పందము. 1972లో గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మనం ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం ఇది, ఈ సర్ క్రీక్ ఒప్పందము. దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి ఒప్పంద రేఖలు లేదా సరిహద్దు రేఖలు ఏమేమి ఉన్నాయంటే మొదటిది రాడ్ క్లిఫ్ రేఖ, రెండవది సర్ క్రీక్ రేఖ, మూడవది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ మూడు కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖలు. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ పూంచ్ అనే ప్రాంతం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక సందర్భంలో అడగడానికి అవకాశం ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూంచ్ అంటాం దీన్ని, పూంచ్ నుంచి ఆ పైన ఉన్నటువంటి NJ9842 ఈ రెండు ప్రాంతాలని కలిపేటటువంటి రేఖ. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది అంటే దిగువ భాగంలో కాశ్మీర్ దిగువ భాగంలో పూంచ్ నుంచి పైన సలటోరా పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి NJ9842 అనే రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖ. ఈ సలటోరా ప్రాంతం నుంచి ఆవిర్భవించే నది కూడా ఒకటి ఉన్నదండి, సలటోరా నది. ఇది షియోక్ నదికి ఉపనది. సలటోరా నది అనేది షియోక్ అనే నదికి ఉపనది. ఈ షియోక్ అనేది మరలా ఇండస్ నది యొక్క ఉపనది. సలటోరా ప్రాంతంలో ఉన్నటువంటి నదిని సలటోరా నది అంటాము. ఇది షియోక్ నదికి ఉపనది. నెక్స్ట్ చూసినట్లయితే ఇండో నేపాల్ బోర్డర్ మొత్తం పొడవు వచ్చి 1752 కిలోమీటర్ల పొడవు ఉంది ఇండో నేపాల్ బోర్డర్. ఒకసారి మనం ఈ మ్యాప్లో కనుక చూసినట్లయితే ఇండో నేపాల్కి సంబంధించిన ఈ రేఖను కనుక చూసినట్లయితే ఇది నేపాల్, ఇది సిక్కిం, ఇది భూటాన్. సో నేపాల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ ఉత్తరాఖండ్, ఇక్కడ యూపీ, ఇక్కడ బీహార్,
ఈ రాష్ట్రాలు సరిహద్దుగా కలిగి ఉన్నాయి. సిక్కిం. సో ఇండో నేపాల్ మొత్తం సరిహద్దు రేఖ పొడవు వచ్చి 1752 కిలోమీటర్లు. అభ్యర్థులు అందరూ కూడా గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ సరిహద్దులు గమనించి చదివేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇవి అట్లాస్ దగ్గర పెట్టుకొని చదవండి, లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానివల్ల ఉపయోగం ఉండదండి. సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్, సిక్కిము, ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా దీంతో సరిహద్దుని కలిగి ఉంది. సో ఇండో నేపాల్ సరిహద్దుని కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం, యూపీ ఈ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. వీటిలో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇక ఇండో నేపాల్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఒప్పందాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇండో నేపాల్ పీస్ ట్రీటీ 1950 అనేది భారతదేశానికి నేపాల్కి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందము. ఇది స్నేహపూర్వక ఒప్పందము. ఓకేనా? అది ఇక ఈ సరిహద్దుని కనుక మనం చూసినట్లయితే ఇండో నేపాల్కి మధ్య ఉన్న సరిహద్దుని మనం చూసినట్లయితే మొత్తం సరిహద్దు అంతా కూడా శివాలిక్ పర్వత పాదాల వెంబడి సరిహద్దు రేఖ విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు. సో 1950 ఇండో నేపాల్ పీస్ ట్రీటీ ఈ రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖగా మనం గమనించాలి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇండో మయన్మార్ బౌండరీ. ఇండో మయన్మార్ బౌండరీ. సో మయన్మార్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను మనం గమనించినట్లయితే ఇది మయన్మార్. ఈ మయన్మార్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నదీ వ్యవస్థ ఏమిటంటే ఇర్రావడి రివర్ బేసిన్. ఇర్రావడి నదీ వ్యవస్థ. ఇక్కడి నుంచి వస్తున్న నదీ వ్యవస్థ ఏమిటంటే బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. సో ఇర్రావడి నదీ వ్యవస్థకి బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. వీటిని ఈ ప్రాంతాలని తూర్పు హిమాలయాలు లేదా పూర్వాచల హిమాలయాలు అంటాం. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పర్వతాలు పట్కాయ్-బూమ్ హిల్స్, తర్వాత నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మిజో హిల్స్, ఈ కొండల మధ్య ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇర్రావడి నదీ వ్యవస్థకి మధ్య ఆంగ్సాన్ యోమా పర్వత శ్రేణి ఉంది. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఆంగ్సాన్ యోమా పర్వత శ్రేణి వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి పూర్వాచల్ హిమాలయాలకి మధ్య విస్తరించి ఉన్న వ్యవస్థ ఇండో మయన్మార్ బౌండరీ. మొత్తం బౌండరీ పొడవు వచ్చి 1458 కిలోమీటర్లు. ఈ 1458 కిలోమీటర్లు చూసినట్లయితే అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్లోని పట్కాయ్-బూమ్ హిల్స్ వెంబడి ఈ సరిహద్దు రేఖ ఎక్కువగా వ్యాపించి ఉంది. సో మన మయన్మార్కి ఇండియాకి ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏ ఏ పర్వత శ్రేణుల మధ్య గలదు అని అడగడానికి అవకాశం ఉంది, లేదా ఏ ఏ నదీ వ్యవస్థల మధ్య గలదని అడగడానికి అవకాశం ఉంది, లేదా ఇంకా పిన్ పాయింట్గా వెళ్ళినట్లయితే పట్కాయ్-బూమ్ హిల్స్ ఏ దేశంతో సరిహద్దును కలిగి ఉంటాయి అని కూడా అడగవచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే పట్కాయ్-బూమ్ హిల్స్ ఇక్కడ ఉన్నటువంటి పైన టిబెట్తోనూ ఇటువైపు నుండి మయన్మార్తో రెండింటితో కూడా సరిహద్దులు కలిగి ఉంది. సో మొత్తం మీద చూసినట్లే 1458 కిలోమీటర్లు. దీన్ని 1826 18 ఫిబ్రవరి అంటే భారత ప్రభుత్వం కాకుండా భారత ప్రభుత్వాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సందర్భంలో 1826వ సంవత్సరంలోనే మొదటి ఆంగ్లో బర్మా వార్, మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తరువాత ఏర్పడినటువంటి ఒప్పందం ఇది. ఇది చాలా బ్లడ్ షెడ్ వార్. ఇది అధిక రక్తపాతంతో కూడినటువంటి యుద్ధము. ఈ యుద్ధం అనంతరము 18 ఫిబ్రవరి 1826న మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తరువాత యోండబో ఒప్పందము అనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. యోండబో అనే ఒప్పందం, యోండబో ట్రీటీ. సో యోండబో ట్రీటీ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ మయన్మార్ అండ్ ద ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాలు, లేదా బిట్వీన్ మయన్మార్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో యోండబో ఒప్పందము 1826ను ఏర్పరచుకున్నప్పటికీ 1962లో చైనా భారతదేశం మీద దండెత్తి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మరలా అటువంటి పరిస్థితి బర్మా నుంచి కూడా మనకి ఎదురవుతుందనే ఉద్దేశంతో మరలా 1964లో ఈ ఒప్పందాన్ని మరలా పునర్నిర్వచించుకోవడం జరిగింది. అంటే మరలా మరొకసారి దీన్ని కన్ఫామ్ చేసుకోవడం జరిగింది. రీ అగ్రిమెంట్ అనేది జరిగింది.
సో యోండబో ట్రీటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 18 February 1826 వాజ్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. సో ఇక్కడ చూసినట్లయితే ఇటుపక్క బ్రహ్మపుత్ర, అటుపక్క ఎరవాడి, ఇక్కడ పర్వతాలు చూసినట్లయితే మయన్మార్ నుంచి ఆంగ్సాన్ హ్యోమా పర్వతాలు, ఇటువైపున పర్వతాలను చూసినట్లయితే తూర్పు హిమాలయ పర్వతాలు. సో అత్యధికంగా సరిహద్దు రేఖను కలిగిన ప్రాంతం ఏమిటంటే, రాష్ట్రం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఏ ఏ కొండలు లేదా ఏ పర్వతాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి అని అడగడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ పట్కాయ్ బుమ్ హిల్స్, దీని తర్వాత నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మిజో హిల్స్, ఇవన్నీ కనుక మీరు కనుక అట్లాస్ పెట్టుకొని చూసినట్లయితే ఫిజికల్ ఇండియాలో చూసినట్లయితే ఈ పర్వతాలన్నింటినీ కూడా మీరు గమనించగలరు. ఇక్కడ నుంచి మరొక పర్వత వ్యవస్థ కూడా వస్తుంది. నాగా హిల్స్కి మణిపూర్ హిల్స్కి మధ్య బెరైల్ రేంజ్ కూడా వస్తుంది. సో బెరైల్ రేంజ్ కూడా ఉన్నప్పటికీ బెరైల్ రేంజ్కి మయన్మార్కి ఎటువంటి సరిహద్దుతో లేదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. రైట్. నెక్స్ట్ ఇండో మయన్మార్ తర్వాత మరొక సరిహద్దు రాష్ట్రము ఇండో భూటాన్ బౌండరీ. ఇండో భూటాన్ బౌండరీ ఇది సుమారుగా 587 కిలోమీటర్ల మేర సరిహద్దుని కలిగి ఉంది. ఈ సరిహద్దు ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నేపాల్, ఇది భూటాన్, ఇది సిక్కిం, ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇది వచ్చి చికెన్ నెక్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఇండో భూటాన్ సరిహద్దును మనం పరిశీలించినట్లయితే సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏమిటున్నాయంటే, మొదటిది వెస్ట్ బెంగాల్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది సిక్కిం, నాలుగవది నేపాల్, అస్సాం. ఈ 4 రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు. ఈ అత్యధికంగా సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏమిటంటే భూటాన్తో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా సరిహద్దును కలిగి ఉంది. సుమారుగా 197 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రము వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఇక ఇండో భూటాన్ బౌండరీకి సంబంధించిన ఒప్పందాన్ని కనుక పరిశీలించినట్లయితే భూటాన్ దేశము తనకు సంబంధించినటువంటి విదేశాంగ విధానము, దేశ సంరక్షణ వంటి అంశాలన్నింటినీ కూడా భారతదేశంలో పెట్టడం, భారతదేశానికి అప్పగించడం జరిగింది. సో ఈ ఒప్పందాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ట్రీటీని బేస్డ్ ఆన్ ద 1949 పీస్ ట్రీటీ, 1949 శాంతియుత ఒప్పందం ప్రకారము భూటాన్ వెస్టెడ్ ద ఎంటైర్ ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది స్టేట్ విత్ ఇండియా. భారతదేశానికి సంబంధించినటువంటి భూటాన్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా దాని యొక్క రక్షణ కానివ్వండి, విదేశాంగ విధానం అన్నీ కూడా భారతదేశానికి అప్పగించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఐటీబీపీ అనే ఒక పోలీసు వ్యవస్థ భూటాన్లో ఉంది. సో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, టిబెట్ పోలీసులు, ఇండియన్ పోలీసులు ఇద్దరు కలిసి కూడా చైనా నుంచి భూటాన్ యొక్క బార్డర్ని సంరక్షించుకోవడం జరుగుతుంది. మరొక అంశము, మనకి ప్రతి సంవత్సరము మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఐపీఎస్ ట్రైనింగ్లో పాస్ అయ్యేటటువంటి ఐపీఎస్లతో పాటుగా భూటాన్కి సంబంధించినటువంటి అత్యున్నత సర్వీస్ కలిగినటువంటి భూటాన్ వాళ్ళను కూడా మనము ఇక్కడ మనం ట్రైన్ చేసి మనము పంపిస్తున్నాం. సో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది భారతదేశానికి భూటాన్కి సంబంధించినటువంటి సంరక్షణ ఒప్పందం. మరొక చివరి దేశం ఏమిటంటే భారతదేశంతో సరిహద్దు కలిగిన దేశము ఆఫ్ఘనిస్తాన్. సో ఇండో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ చాలా కీలకమైనటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి. ఆఫ్ఘనిస్తాన్తో మనం కనుక వైరం పెట్టుకున్నట్లయితే చాలా అత్యధిక ప్రమాదం ఉన్నటువంటి సందర్భం ఉంది. ఎందువల్ల మనం ఇంతకుముందు చూసాము. సో ఈ ప్రాంతంలో ఒక 80 కిలోమీటర్ల మేర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడాక్ సరిహద్దు ప్రాంతంలో 80 కిలోమీటర్ల మేర భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగినటువంటి ప్రాంతం. సో ఇటువైపు చూసినట్లయితే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇటువైపు చూసినట్లయితే ఎల్ఓఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. 1962లో 63లో ఏం చేసిందంటే ఇక్కడ
హూజా గిల్గిత్ ప్రాంతాన్ని కూడా పాకిస్తాను చైనాకి తన భూమి అయినట్లుగా దానం చేసింది. సో ఇటువైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, దానితో పాటుగా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి, ఇటువైపు ఆక్సాయ్ చిన్లో చైనీస్ ట్రూప్స్ ఉన్నాయి. సో ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ ఒకటి ఆక్సాయ్ చిన్ మన ఈ ప్రాంతంలో సియాచిన్ హిమనీ నదం ఉంది. సో సియాచిన్ హిమనీ నదం మీద 1984 నుంచి భారతదేశానికి మరియు ఇండియాకి మరియు పాకిస్తాన్ సంబంధించిన ట్రూప్స్ అన్నీ కూడా ఆడ గార్డింగ్ చేస్తున్నాయి, పహరా కాస్తున్నాయి. సో ఇటువైపు చూసినట్లయితే చైనీస్ ఆర్మీ, ఇటువైపు తీవ్రవాద సంస్థలు, మధ్యలో ఒక 80 కిలోమీటర్ల మేర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ కనుక ఏ మాత్రము అటు చైనా వైపు లేదా ఇటువైపు పాకిస్తాన్ వైపు కనుక బెండ్ అయిందంటే, వాళ్ళ వైపు కనుక వంగడం జరిగిందంటే, అది సులభంగా చైనీస్ ట్రూప్స్, పాకిస్తాన్ ట్రూప్స్ రెండూ కలిసి భారతదేశం మీదకి దండెత్తడానికి అవకాశము ఉన్నది. అందువల్లనే భారతదేశం ఎప్పుడూ కూడా ఆఫ్ఘనిస్తాన్తో సత్సంబంధాలు నెరవేరుస్తూనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్లో కొన్ని $1 మిలియన్ మేర భారతదేశం సహాయం చేసింది. అలాగే దాంతోపాటుగా రీకన్స్ట్రక్షన్ సందర్భంలో అనేక వందల బస్సులని, కొన్ని విమానాలని, మనకి కొన్ని సామగ్రిని కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందజేయడం అనేది జరిగింది. సో మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒప్పందం కనుక చూసినట్లయితే డ్యూరాండ్ ఒప్పందం, డ్యూరాండ్ అగ్రిమెంట్ 1890 నాటి డ్యూరాండ్ ఒప్పందం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు ఒప్పందాన్ని కుదర్చడం జరిగింది. సో ఇప్పటి వరకు మనము భారతదేశంతో సరిహద్దు కలిగినటువంటి వివిధ రాష్ట్రాలని మరియు వాటి యొక్క సరిహద్దుతో దేశాలని మనం చూడడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా వీటన్నిటిని నేర్చుకునే సందర్భంలో, చదివే సందర్భంలో తప్పనిసరిగా అట్లాస్ని దగ్గర పెట్టుకొని చదివినట్లయితే మాత్రమే గుర్తుపెట్టుకోగలరు. చాలా టిపికల్గా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి దీని మీద వచ్చే ప్రశ్నలు. సివిల్స్ అనేక సందర్భాల్లో దీని మీద ప్రశ్నలు అడగడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారము మనకి ఇస్తున్నటువంటి ఫిలిమ్స్ పేపర్ కానివ్వండి, మెయిన్స్ పేపర్ కానివ్వండి, ఆన్ పార్ విత్ ద సివిల్ సర్వీస్ యూపీఎస్ సంబంధించిన సివిల్స్ పేపర్తో సమానంగా ఉంది. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి. మరి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా అట్లాస్ దగ్గర పెట్టుకుని మాత్రం వీటన్నిటిని ప్రిపరేషన్ కావాల్సిన అవసరము ఉన్నది.